ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పబ్లిక్ ఎగ్జామ్స్ కి సంబంధించి కేంద్రం మరో కఠినమైన చట్టాన్ని రెడీ చేస్తోంది. పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ చట్టాన్ని రెడీ చేసింది. యూపీఎస్సీ ఇతర సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలకు మరింత పారదర్శకత పెంచే టార్గెట్ తో ఈ చట్టం రెడీ చేసినట్టుగా సమాచారం. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ను తీసుకొచ్చింది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రతిపాదించిన ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ బిల్లుకు సంబంధించి ప్రతులను ఇప్పటికే సభ్యుల పోర్టల్లో అప్లోడ్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. నేరస్తులకు విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని ముసాయిదా బిల్లుల్లో భారీగా పెంచారు. దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చినట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించేటటువంటి శిక్షలను మరింత కఠినం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నేరస్తులకు విధించే జరిమానా కూడా 5 రెట్లు పెంచేశారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్న జరిమానాను ఏకంగా 50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్స్ అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను ₹1 నుంచి 5 కోట్లకు పెంచారు. ఇక పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించినట్లు సమాచారం. అటు పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్ సంస్థకు చెందిన డైరెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టుగానే దర్యాప్తులో తేలితే 5 ఏళ్ల కనీస జైలు శిక్ష విధించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ శిక్ష 3 ఏళ్లుగా మాత్రమే ఉండేది. అలాగే వీరికి విధించే జరిమానాను ₹1 నుంచి 5 కోట్లకు సవరించారు. పరీక్షల నిర్వహణ సంస్థ, సర్వీస్ ప్రొవైడర్, ఇతర సంస్థలు వ్యవస్థీకృత నేరానికి పాల్పడితే కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. గతంలో ఉన్న 5 ఏళ్ల కనిష్ట శిక్షను తాజా బిల్లులో 7 ఏళ్లకు పెంచారు. ఈ తరహా నేరాలకు విధించే జరిమానాను ₹1 నుంచి గరిష్టంగా 10 కోట్లకు పెంచేశారు. ఇక కేసుల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసేందుకు కొత్త సెక్షన్ కింద మరో నిబంధన చేర్చారు. కేంద్రం ఎస్టీఎఫ్ ను ఏర్పాటు చేస్తే దర్యాప్తు బాధ్యతను పూర్తిగా ఆ బృందమే నిర్వహిస్తుంది. కొత్తగా చేర్చిన సెక్షన్ 12A ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నాటి నుంచి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎస్టీఎఫ్లను కేసును అప్పగించిన ఆ తేదీ నుంచి ఖచ్చితంగా 2 నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేయాలని బిల్లులో నిర్దేశించారు. ఇక కేసులను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. ఈ కోర్టులో సాక్షుల విచారణను వాయిదాలు వేయకుండా ప్రతిరోజు కొనసాగించాలి. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలల్లోపు విచారణ ముగించి తీర్పు వెలువరించాలి. చట్టం అమల్లోకి వచ్చే నాటికి పెండింగ్లో ఉన్న కేసులు అన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేస్తారు. ఆ కేసులను స్వీకరించిన తేదీ నుంచి 3 నెలల్లోపు తీర్పిచ్చేయాలి. కేసుల వాదనల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను నియమించబోతున్నారు. ఇక కొత్తగా చేర్చిన సెక్షన్ 12 ప్రకారం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలపై కేవలం హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి. ఇతర ఏ కింది స్థాయి కోర్టుకు అప్పీల్, రివిజన్ అధికారుల సవరణలు ఉండవని చేయబోతున్నారు ఈ సవరణ. ఇక ఈ అప్పీలను హైకోర్టులోని 2 న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుంది. అప్పీల్ స్వీకరించిన తేదీ నుంచి 3 నెలల్లోపు సమస్య పరిష్కరించాలి. కింద కోర్టు తీర్పు వెలువడ్డ 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలుంటే గరిష్టంగా 90 రోజుల వరకు హైకోర్టు అప్పీల్ను అనుమతిస్తుంది. ఇక 90 రోజుల తర్వాత ఎలాంటి అప్పీళ్లను స్వీకరించదు. బెయిల్ మంజూరు, తిరస్కరణ ఆదేశాలపై నేరుగా హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలని సవరణ బిల్లులో పొందుపరచబోతున్నారు.